నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ ప్రైమ్ టైమ్ బులెటిన్. నేను శిరీష. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ తెలంగాణలో నామినేషన్ల పర్వానికి తెర, రేపు పరిశీలన. భువనగిరిలో కేసీఆర్ బస్సు యాత్ర, కామ్య మల్లేష్ కు మద్దతుగా ప్రచారం. పులివెందులలో భావోద్వేగానికి గురైన జగన్, ఆ ప్రాంతమంటే ప్రత్యేక అభిమానమన్న సీఎం. బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు ఈసీ నోటీసులు, కోడ్ ఉల్లంఘన కింద సమన్లు. ఇక డీటెయిల్స్ చూస్తే యాదాద్రి భువనగిరిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించారు. గాంధీ పార్క్ నుంచి వినాయక చౌరస్తా వరకు కేసీఆర్ రోడ్ షో చేశారు. ఎంపీ అభ్యర్థి కామ్య మల్లేష్ కు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ రోడ్ షో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ర్యాలీలో భారీగా బీఆర్ఎస్ నాయకులు సైతం పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కోనరావుపేటలో కేటీఆర్ రోడ్ షో పాల్గొన్నారు. బడే భాయ్ మోదీ 2014లో చాలా పెద్ద మాటలు చెప్పారన్నారు. అందరూ జన్ధన్ ఖాతాలు తెరవాలన్నారు. 15 లక్షలు జమ చేస్తామని అన్నారు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారు. ఇవాళ రైతుల సాగు ఖర్చులు మాత్రం రెట్టింపు అయ్యాయని విమర్శించారు కేటీఆర్. మన తెలంగాణ కోసము మన కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మనకు గలం విప్పి మాట్లాడాలంటే మన వినోదన్నను మంచి. వైసీపీ అధినేత సీఎం జగన్ పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం పులివెందుల పర్యటనకు వెళ్లిన ఆయన బహిరంగ సభలో పాల్గొన్న తరువాత నేరుగా మినీ సెక్రటరియట్లోని ఆర్ఓ ఆఫీస్కు వెళ్లారు. అక్కడ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. నామినేషన్ కు ముందు సీఎం జగన్ సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు. పులివెందులంటే ప్రాణమంటూ భావోద్వేగంగా ప్రసంగించారు. అదే సమయంలో చంద్రబాబు అండ్ కో కుట్రలు చేస్తున్నారని విమర్శించారు సీఎం జగన్. జరిగింది అన్నది కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈ రోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నారకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. అన్నింటా జీఎస్టీ విధించి ఎన్డీఏ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అగ్గిపెట్టె సబ్బు బిల్ల కూడా దానికి అతీతం కాదని చాటి చెప్పారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనపై గాంధీ భవన్లో నిర్వహించిన ఛార్జిషీట్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీలకు ఎన్డీఏ ప్రభుత్వం లొంగిపోయిందన్నారు. గత ప్రధానులందరూ కలిసి 54 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, కానీ 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం 113 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
15 ఆగస్టు నుంచి 113 2014 వరకు దాదాపుగా 67 సంవత్సరాలు 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు 55 లక్షల కోట్లు. 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ గారు ఒక్కరే చేసిన అప్పు 113 లక్షల కోట్లు. 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే ఒక్క నరేంద్ర మోడీ గారే మోర్ దాన్ డబుల్, రెండింతల అప్పులు చేసిండు. ఈరోజు దేశం మీద ఉన్న అప్పుల భారము 168 లక్షల కోట్లు. 168 లక్షల కోట్లల్లా 55 లక్షల కోట్లు 14 మంది ప్రధానమంత్రులు అప్పు చేస్తే 67 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజన్ సర్కార్ ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే 10 సంవత్సరాలల్లా 113 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈరోజు అప్పుల ఊబిలో ఈ నయా భారతాన్ని మొత్తము తాకట్టు పెట్టినరు. ఇట్లా ప్రతి రంగంలో పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్టులు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, లేకపోతే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నవరత్నాలు కావచ్చు, 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తే వీటన్నిటిని కూడా కార్పొరేట్ కంపెనీలకు 6 లక్షల కోట్లకు తెగనమ్మేసిండు. అది ఎల్ఐసి నుంచి మొదలు పెడితే ప్రతి సంస్థను 60 సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులను మొత్తాన్ని నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలల్లా మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసి డబుల్ ఇంజన్ అంటే అదానీ ప్రధాని డబుల్ ఇంజన్ లాగా ఈ దేశాన్ని పట్టి పీడించి ఈరోజు ఈ దేశాన్ని దోసుకున్నారు. ఏపీ తెలంగాణలో నామినేషన్ల పర్వానికి తెరపడింది. నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలతో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. అయితే ఇప్పటి వరకు లోక్సభ నియోజకవర్గాలకు 731, శాసనసభ నియోజకవర్గాలకు 4210 నామినేషన్లు దాఖలు చేశారు. ఇటు 17 ఎంపీ స్థానాలకు 600 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఇప్పటి వరకు దాఖలైన నామినేషన్లు అధికారులు రేపు పరిశీలిస్తారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. అయితే వచ్చే నెల 13న ఏపీలో అసెంబ్లీ, ఎంపీ, తెలంగాణలో ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అలాగే కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కూడా అదే రోజు జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు వస్తాయి. ఇక సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో కూటమి అభ్యర్థులు, పార్టీ అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ కడప జిల్లా రాజంపేటలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించారు. వైసీపీని పాతాళానికి తొక్కేద్దామన్న పవన్ పిలుపునిచ్చారు. రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతిలోనే ఉందన్నారు. ఇది మారాలని ఆయన కోరారు. యువత తలుచుకుంటే మార్పు వస్తుందన్నారు పవన్. ప్రభుత్వాన్ని అధాపాతాళానికి తొక్కేద్దామా? వైసీపీ ప్రభుత్వాన్ని అధాపాతాళానికి తొక్కేద్దామా? తొక్కేస్తున్నాం. మన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. రాజంపేట నియోజకవర్గం మనకి చాలా కష్టాలు ఉన్నాయి. ఇక్కడ దీనికి ఇన్ని లక్షల మంది, 2.5 లక్షల మంది ప్రజలు ఉన్నారు. అన్ని కులాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. కానీ రాజ్యాధికారం అంతా కొద్దిమంది చేతుల్లోనే ఉంది. ఇది మారాల్సిన సమయం ఆసన్నమైంది. నేను మన రాష్ట్రం కోసం, మన నేల కోసం, మన కష్టాల కోసం వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి ఈ రోజున మీ అందరి ముందు వచ్చాను. జగన్ మార్చిన 70 నియోజకవర్గాల్లో ఓడిపోతున్నామని తెలిసి ఎమ్మెల్యేని మార్చిన నియోజకవర్గాల్లో రాజంపేట మొదటిది. మిథున్ రెడ్డి గారు, సారా వ్యాపారాలు చేసుకునే మిథున్ రెడ్డి, నేను పోటీ చేస్తున్న పిఠాపురంకి వచ్చి నన్ను ఓడిస్తారండి. నాకు ఒక సమయంలో నేను మిథున్ రెడ్డి గారిని కలిసా ఢిల్లీలో కలిసి ఆయన చెప్పిన విషయం ఒకటే, మేము మా జిల్లాలోకి మేము ఎవరిని రానివ్వం, మా జిల్లాలోకి ఎవరు వచ్చినా సరే మేము ఎదుర్కొని తొక్కేస్తామనేది చాలా అందంగా చెప్పాడు మా పెద్ద మనిషి. యువత మీరందరూ ఉన్నారు ఇక్కడ,
మీరు తలుచుకుంటే మార్పు ఎందుకు రాదు? సలసల సలసల కాగే రక్తం మీది, గొలుసులు తెంచుకునే కండబలం ఉంది. మరి గుండె బలం ఎందుకు లేదు మీకు? గుండె బలం ఉందా లేదా మీకు? గుండె బలం ఉందా లేదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, నితిన్ రెడ్డిని కొట్టే గుండె బలం ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? మేడం మల్లిక్ అయిపోయారు. ఆయన స్థానంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు వస్తా ఉన్నారు. ఇద్దరు అడ్డగోలుగా దోచేశారు. వారిని పక్కకు పెట్టి మనకి బాలసుబ్రహ్మణ్య గారిని రాజంపేట ఎమ్మెల్యేగా తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద గెలిపించాల్సిన కోరు. కొద్దిమంది తన స్నేహితులు క్రోనీ క్యాపిటలిస్టులు మోదీ ప్రభుత్వం దేశ సంపదను కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మోదీ పాలనపై గాంధీ భవన్లో నయవంచన 10 ఏండ్ల మోసం 10 ఏండ్ల విధ్వంసం పేరుతో కాంగ్రెస్ ఛార్జిషీట్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ జనాభాను కులాలు మతాలుగా విభజించి మత కొల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఓట్లు పొందడం కోసం ఏ రకంగా ప్రయత్నం చేస్తూ ఉందో వాటన్నిటికీ సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వంలో ఒక ఛార్జ్ షీట్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మిత్రులారా, మనందరికీ తెలిసిందే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈ దేశానికి నిరుద్యోగ యువకుల సమస్య వెన్నాడుతూ ఉంది. సంవత్సరానికి కనీసం 2 కోట్ల తగ్గకుండా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల్ని 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కూడా మోసం చేసి ఇంకా మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పేదలందరికీ కూడా వారి అకౌంట్ తెరిచి 15 లక్షల రూపాయలు వారి అకౌంట్లో వేస్తామని చెప్పి వారిని కూడా మోసం చేస్తూ వచ్చారు. ఈ దేశంలో డిమానిటైజేషన్ పేరు మీద పెద్ద ఎత్తున నోట్లు రద్దు చేసి నల్లధనాన్ని అట్లాగే ఫేక్ నోట్స్ని బయటకు తీసుకొని వస్తాము, 3 మాసాల్లో వాస్తవ విషయాలు బయట పెడతామని చెప్పి 10 సంవత్సరాలు అవుతున్నా కానీ వాటికి సంబంధించినటువంటి సమాచారం అందించలేదు. మనందరికీ తెలిసిందే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా శ్రీ నరేంద్ర మోడీ గారు తనకు సంబంధించినటువంటి సన్నిహిత మిత్రులు క్రోనీ క్యాపిటలిస్ట్కి ఈ దేశ సంపదని దేశ వనరులు ఏ రకంగా దోచిపెడతా ఉన్నారో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఈ దేశానికి స్పష్టంగా చెప్పడం జరిగింది. దేశ ఆస్తులు, దేశ సంపద, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ తనకు సంబంధించినటువంటి క్రోనీ క్యాపిటలిస్టులకే దారాదత్తం చేస్తా అని చెప్పేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇంకో పక్కన నడుస్తూ ఉంది. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ దేశంలో క్యాస్ట్ సెన్సస్ చేసి జనాభాలో ఉన్నటువంటి అధిక శాతం ప్రజానికానికి సంపదనంతా కూడా పంచడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేటువంటి కార్యక్రమం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పక్కన జరుగుతూ ఉంది. కాదు కూడదు కొద్దిమంది సంబంధించినటువంటి వ్యాపారస్తుల చేతుల్లోనే ఈ దేశ సంపదను పెడతామని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం ఓ పక్కన నడుస్తాం. ఈ రకంగా దేశ సంపద గురించి, ప్రజాస్వామ్యం గురించి, లౌకికవాదం గురించి, ఈ దేశ రాజ్యాంగం గురించి జరుగుతున్నటువంటి ఎన్నికల పోరులో ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని, సంపదని, ప్రజలందరినీ కాపాడుకోవటం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన పోరాటం చేస్తూ ఉంది. ఈ దేశ సంపదని అట్లాగే దేశ జనాభాను విభజించి అల్లకల్లోలం సృష్టించి అధికారాన్ని చెలాయించడం కోసం భారతీయ జనతా పార్టీ ఇంకో పక్కన. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలు, మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు ముగించింది వైసీపీ. ఆ తర్వాత ఏం చేయబోతున్నారో ఆ కార్యాచరణను విడుదల చేశారు వైసీపీ అధిష్టానం. తాజాగా మరో విజయ యాత్రకు శ్రీకారం చుట్టారు.
ఈ నెల 27న లేదా 28 తేదీల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా వైసీపీ ప్రణాళికలు రూపొందించుకుంది. రానున్న 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తారు. ప్రతిరోజు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రాల వారీగా ఒక్కో సభ ఉంటుందని వారు వెల్లడించారు. ఇక ఈ సభల్లోనే 2024 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షా ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లలో బీజేపీని గెలిపించాలని అమిత్ షా పిలుపునిచ్చారు. మోదీని మరోసారి ప్రధానిని చేయాలన్నారు. తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీ విజయం అందించాలని కోరారు. ఇక మెదక్ అభ్యర్థి రఘునందన్ రావును భారీ మెజారిటీతో విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు అమిత్ షా. माता की भारत माता की जय श्री राम, जय जय श्री राम। यहां पर उपस्थित हमारे वरिष्ठ नेता श्री एटेला राजेंद्र जी खड़े होकर हाथ करो सबको। श्रीमती अकुला विजया जी, कोप्पू बासा जी, बसवपुरम लक्ष्मी नरैया जी मोहन रेड्डी जी, श्री गद्दाम श्रीनिवास जी, श्रीमती गोदावरी जी, श्री के संगेश्वर जी, और आज जिनको जिताने के लिए मैं यहां आया हूं, मेरे मित्र एम रघुनंदन राव जी। यहां हो रघुनंदन, ताली बजाओ जोर से। और आज सिद्दीपेट में आए हुए प्यारे भाइयों, बहनों, माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, आप सभी को नमस्कार। भाई और बहनों, सबसे पहले मैं तेलुगु में बोल नहीं सकता, इसके लिए आपकी माफी मांगकर मेरी बात की शुरुआत करना चाहता हूं। हम थोड़े लेट हो गए हैं, धूम धकती धूप है, मैं लंबी बात नहीं करूंगा। मेडक वालों, मोदी जी को फिर से प्रधानमंत्री बनाना है या नहीं बनाना है? अरे जोर से बोलो, बनाना है या नहीं बनाना है? तेलंगाना में 12 सीट बीजेपी को देना है या नहीं देना है? मोदी जी को 400 पार कराना है या नहीं कराना है? कराना है तो एम रघुनंदन राव को कमल के निशान पर वोट देकर आपका एक एक वोट जो एम रघुनंदन राव को मिलेगा, वो मोदी जी को प्रधानमंत्री बनाने के काम में आएगा। भाई और बहनों, ये 10 साल में हमने ढेर सारे देश के लंबे की समस्या को समाप्त करने का काम किया है। मेरे साथ बोलिए, भारत माता की। మెదక్ జిల్లాలో అమిత్ షా పర్యటనలో కొందరు ప్రజలు నిరసన తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమిత్ షా సహారా పేమెంట్స్ చెల్లించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. తమకు న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. రాబర్ట్ బెచ్చి పుట్స్ అనే జంట దక్షిణ ఇంగ్లాండ్లోని వెస్ట్ డోరెట్స్లో 17వ శతాబ్దానికి చెందిన ఓ పురాతన కాటేజ్ సౌత్ పోర్టన్ ఫార్మ్ 2019లో కొన్నారు. అయితే తాజాగా వారు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నారు. తమ వంటగదిలోని కాంక్రీట్ ఫ్లోర్ను తొలగించి ఎత్తైన పైకప్పును నిర్మించాలనుకున్నారు. దీనికోసం వంటగదిలో ఫ్లోర్ మట్టిని తవ్వారు. అందులో రాజుల కాలం నాటి 1000 నాణాలు బయటపడ్డాయి.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని వీరిపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం కోడ్ ఉల్లంఘన కింద బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల రాజస్థాన్లో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఇక ఇదే సమయంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కూడా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఇక ఈ ఫిర్యాదులను స్వీకరించిన ఈసీ తొలిసారి ఉల్లంఘనగా భావించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గేకు నోటీసులు అందించింది. ఇక ఏప్రిల్ 29 ఉదయం 11 గంటల్లోగా ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నోటీసుల్లో ఎక్కడా మోదీ, రాహుల్, ఖర్గే పేర్లను ఈసీ నేరుగా ప్రస్తావించలేదు. ఇక ఇదే సమయంలో రాజకీయ పార్టీలకు కూడా ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. రెండో దశ పోలింగ్ కు సంబంధించి 13 రాష్ట్రాల్లోని 89 లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం ముగిసింది. ఇక ఏప్రిల్ 26న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, శశి థరూర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్, కర్ణాటక మాజీ సీఎం జేడీసీ నేత హెచ్డి కుమారస్వామి, సీనియర్ నటి హేమమాలిని, నటి నవనీత్ కౌర్ రాణా, సినీ నటులు సురేష్ గోపి, అరుణ్ గోవిల్ తదితర ప్రముఖులు పోటీలో ఉన్నారు. ఇక మరోవైపు మే 7న దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సైతం 94 స్థానాలకు మూడో దశ ఎన్నికలు కూడా జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఢిల్లీ తూర్పు లోక్సభ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కులదీప్ కుమార్ బరిలో దిగారు. ఇక ఆయనకు మద్దతుగా ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కొండ్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఈ వారాంతరంలో ఎన్నికల ప్రచారానికి సునీత కేజ్రీవాల్ శ్రీకారం చుట్టనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ కాంగ్రెస్ పార్టీతో జతకట్టింది. ఇక దాంతో పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ లోక్సభ స్థానాల్లో ఆప్ తన అభ్యర్థులను బరిలో దింపింది. అలాగే ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, చాందినీ చౌక్ లోక్సభ స్థానాల్లో సైతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రంగంలోకి ఉన్నారు. ఇక దీంతో ఢిల్లీలోని లోక్సభ అభ్యర్థుల తరపున సునీత ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అలాగే సునీత గుజరాత్, పంజాబుల్లో సైతం ఎన్నికల ప్రచారం చేపడతారు. ఇక గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా సునీత పేరును ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించిన విషయం విదితమే. సిద్దిపేట ఈరోజు భయం నుంచి బయటకు వచ్చిందని, హరీష్ రావు అడుగులకు మడుగులొత్తే అధికారులు, పోలీసులు ఇప్పుడు సిద్దిపేటలో లేరని, అందుకే ఎమ్మెల్యే ఎక్కువగా సిద్దిపేటకు రావడం లేదని మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఒకవేళ హరీష్ రావు వచ్చినా చాటుగా వచ్చి వెళ్తున్నారన్నారు. ఇక సిద్దిపేటలో బీజేపీ విశాల జనసభలో ఆయన మాట్లాడుతూ 1985లో కేసీఆర్ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే కుటుంబం సిద్దిపేటను దోచుకుంటోందని ఆరోపించారు. అందుకే ఈరోజు సిద్దిపేట గడ్డ మీద బీజేపీ కోసం ఇంతమంది కార్యకర్తలు, ప్రజలు వచ్చారన్నారు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా తెచ్చిండు నరేంద్ర మోడీ తప్ప ఈ దేశంలో ఏ ఒక్కలకు కూడా ఇప్పటిదాకా 1% కూడా రిజర్వేషన్ తొలగించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. బీసీ కమిషన్ కు చట్టబద్ధత తెచ్చిండ్రు. 27 మందిని కేంద్రంలో బీసీలను మంత్రులను చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. చంద్రశేఖరరావు ఇద్దరికే ఇచ్చిండు, రేవంత్ రెడ్డి కూడా ఇద్దరికే ఇచ్చిండు. గా రేవంత్ రెడ్డి వచ్చి మెదకులో చెప్తాడు, ఇగో బీసీ బిడ్డ పోటీ చేస్తున్నాడు, ఈడ బీసీ బిడ్డ కోటయ్యి అని చెప్తాడు. అయ్యా రేవంత్ రెడ్డి 2023 నవంబర్లో పటాన్ చెరువు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక బీసీ బిడ్డనే పోటీ చేసిండు. మరి ఆయన ఓడగొట్టింది ఎవరు? ఇలా నువ్వు బీఫామ్ ఇచ్చిన ఆయన ఎవరు? మీ క్యాండిడేటు 30 రోజుల ఎలక్షన్ టైంలో 4 పార్టీలు మారొచ్చినోడు. ఈటల రాజేందర్ ముదిరాజుకి టిఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగితే చంద్రశేఖరరావు పక్క నుండి సప్పట్లు కొట్టిన ఆయన ఎవరంటే ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ తప్ప ఇంకొకరు కాదు. ఇలా వచ్చి కులమెట్ల క్లెయిమ్ చేస్తావన్నాను.
ఈటల రాజేందర్ ముదిరాజు గారికి అన్యాయం జరిగిన రోజు నువ్వు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటపడేసి వచ్చుంటే ఇలా నీ కులం నిన్ను స్వాగతించేది. అందుకని రేవంత్ రెడ్డి గారు నీ క్యాబినెట్లో సగం బీసీలు ఉండాల్సిన చోట 2 బీసీలను పెట్టుకొని రేపు గెలిస్తే మేము ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తాము అంటున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, 119 మంది ఎమ్మెల్యేలలో ఒకడే ఒక ఎమ్మెల్యే ముదిరాజు బిడ్డ నీ సొంత జిల్లాకి గెలిచిండు. ఎందుకు వెళ్ళే రేవంత్ రెడ్డి మంత్రి పదవి? ఎవరు వద్దన్నారు మంత్రి పదవి ఇస్తా అంటే? నీ పాలమూరు బిడ్డనే కదా గెలిచింది, ఎందుకు ఇవ్వలేదు అంటే రేవంత్ రెడ్డి నైజం ఏంటంటే ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అనేటువంటి నానుడి తప్ప ఇంకొకటి కాదు. అందుకనే రైతు రుణమాఫీ చెప్పినా, మహాలక్ష్మి పథకం చెప్పినా, 500లకే సిలిండర్లని చెప్పినా, అరచేతిలో వైకుంఠం చూపెట్టినా ఆయన చేసేది కేవలం మోసం అంటే మోసం తప్ప ఇంకొకటి కాదు. అందుకని 10 సంవత్సరాల చంద్రశేఖరరావు పాలన చూసి 6 నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఈరోజు ప్రజలంతా ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఈ తాప మేము వేసే ఓటు పువ్వు గుర్తుకేస్తాం, నరేంద్ర మోడీ గారికి వేస్తాం, మళ్ళొకసారి ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రజలందరూ కూడా ముందుకు పోతా ఉన్నారు. అందుకని నేను మీకు చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ప్రతి ఇంటిని కలవండి, ప్రతి వ్యక్తిని కలవండి. ఒక్కసారి మనం వెళ్ళి ఒక ఇంటికి పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేయమని అడిగితే ఖచ్చితంగా ప్రజలు మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి 4 Sides TV.